వీళ్ళు ఒక ఎజెండాలో ముందుకెళ్తున్నారు. ఏ టాపిక్ నైనా కూడా ఒకే పార్టీ 2 వర్షన్స్ రిలీజ్ చేస్తుంది. ఇది నిస్సిగ్గుగా ఒకే పార్టీ 2 వర్షన్స్ రిలీజ్ చేస్తుంటే ఇదంతా పక్కన పెట్టి వాళ్ళ హెడ్ ఇంకొక వర్షన్ చెప్తారు. మనం అందరం చూస్తూనే ఉన్నాం గూగుల్ డేటా సెంటర్ గురించి. ఇక్కడ మాట్లాడిన కారు మాటలన్నీ మనం విన్న తర్వాత ఆయన వచ్చి ఎవరు చెప్పారు ఈ మాటలు, ఇట్స్ వెరీ యూస్ఫుల్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ కింద ఉన్న క్యాడర్ మాట్లాడుతుంది ఏంటి, ఈయన తీసుకున్న స్టాండ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. వాట్ ఈస్ దిస్? ఒక సిలబస్ లేని పార్టీ ఒక స్కామ్ గురించి మాట్లాడుతున్నప్పుడన్నా ఒక లైన్లో వెళ్ళాలి, దాని గురించి కూడా పట్టించుకోరు. వెంకటరెడ్డి గారిది ఒక వర్షన్, భూమన కరుణాకర్ రెడ్డి గారిది ఒక వర్షన్, అసలు వర్షన్ వేరుగుంటుంది. అన్ని కుంభకైపోయి జనాలకి పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. డైవర్సిఫైడ్ వర్షన్ నుంచి డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళల్లో ప్రధానంగా ఉన్న కనుమూరి వెంకటరెడ్డి గారిని ఈరోజు హైదరాబాద్లో కూకట్పల్లిలో అరెస్ట్ చేసి తాడిపత్రికి షిఫ్ట్ చేశారు. ఈయన పైన చాలా కేసులు నమోదైనవి. ఫర్దర్ అప్డేట్స్ ఇంకా వేచి ఉందాం, ఏమేం గ్రౌండ్స్ మీద ఇంకా ఫర్దర్ కేసెస్ దీనిపైన రిజిస్టర్ అయి ఉన్నాయని మనం విన్నాం. స్పెషల్గా ఇప్పుడు మాత్రం రీసెంట్గా జరిగిన సతీష్ కుమార్ ఇన్సిడెంట్ పైన ఇతను స్పందించిన విషయం, ఇది రెడ్ బుక్ హత్య అని చెప్పి లేబుల్ వేసి పడేశాడు ఆయన. ఏం ఎవిడెన్స్ ఉంది వెంకటరెడ్డి గారు మీరు ఇలా మాట్లాడడానికంటే? ఏమీ ఉండదు. వీళ్ళ ఊహ, ఇలా రాత్రి పగట కళలు కన్న మాటల్ని తీసుకొచ్చి జనాల ముందు రుద్దడం తప్ప ఏమీ ఉండదు.